అందరికీ నా పేరు శ్రీరామ్ రెడ్డి. బై ప్రొఫెషన్ మెడికల్ డాక్టర్. లాస్ట్ మోర్ దాన్ 31 ఇయర్స్గా మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నాను. బై గాడ్స్ గ్రేస్ మోర్ దాన్ 18 ఇయర్స్గా ఈ వండర్ఫుల్ పార్ట్ టైమ్ బిజినెస్లో కూడా ఉన్నాను. మేము కరీంనగర్ నుంచి, తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ అండి. ఐఎమ్ ఆల్సో ఏ డాక్టర్. నేను పీజీ చేశాను, ఎండీ చేశాను. సో నేను కూడా లాస్ట్ 31 ఇయర్స్ నుంచి మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నాము. సో దాంతో పాటుగా నేను ఒక గవర్నమెంట్ సెక్టర్లో మెడికల్ ఆఫీసర్గా కూడా పనిచేశాను, సీనియర్ మెడికల్ ఆఫీసర్గా. సో అలాంగ్ విత్ దట్ మేము ఈ కాన్సెప్ట్లో సో బేసికల్గా మా లైఫ్ స్టైల్ చెప్పాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిలాంగ్ చేస్తాను. మా ఫాదర్ వచ్చేసి ఫార్మింగ్ చేసేవాళ్ళు. సో మేము 5 అంటే 4 సిస్టర్స్, ఒక బ్రదర్. సో కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, నా చైల్డ్హుడ్ వెరీ కాంప్రమైజ్ లైఫ్. తప్పేం లేదు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఆ వచ్చిన మనీతో మమ్మల్ని చాలా బాగా చదివించాలని ట్రై చేశారు. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. చిన్నప్పుడు చాలా కాంప్రమైజ్ లైఫ్ చూసి నాకు ఒకటి అనిపించేది అనమాట, ఎప్పటికైనా నేను చాలా లావిష్ లైఫ్ లీడ్ చేయాలి, నాకు దేనికి కూడా కాంప్రమైజ్ ఉండకూడదు లైఫ్లో అని అనుకునేదాన్ని. సో కాబట్టి నేను ఎక్కడ స్టడీస్లో ఎక్కడ ఈజీగా తీసుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ను. సో నా ఇంట్రెస్ట్ చూసి మా పేరెంట్స్ నన్ను వేరే చోట పెట్టి చదివించారు. సో థ్యాంక్స్ టు దెమ్. సో ఆ విధంగా నేను డాక్టర్ అయ్యాను, పీజీ చేశాను. నేను ఈవెన్ నా గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. సో ఇవన్నీ చేసిన తర్వాత మంచి ప్రాక్టీస్లో చాలా హార్డ్ వర్క్ చేశాము. ప్రాక్టీస్లో కూడా చాలా బాగా సెటిల్ అయ్యామన్నమాట. మనీ కూడా చాలా ఎర్న్ చేయగలిగాను. సో ఇంకొక డాక్టర్ని కూడా పెళ్లి చేసుకున్నాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, సో లైఫ్ చాలా బాగుంది, డబ్బులకేం కొదవలేదు అని అనుకునే టైంలోనే యాక్చువల్గా వాట్ ఈజ్ లైఫ్ అనేది అర్థమైంది. అప్పుడు ఏమీ లైఫ్లో ఏం లేదు అనేది అర్థమైంది. మా లైఫ్లో టైం లేదు, అప్పుడు టూ బిజీ. సో నాకు 2 చిల్డ్రన్ అండి, 2 బాబులు. పెద్ద ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే తను జనరల్ సర్జను, మా కోడలు కూడా గైనకాలజిస్ట్. సో మాకొక గ్రాండ్ సన్ ఉన్నాడు, 1.5 ఇయర్. అండ్ మా చిన్న బాబు వచ్చేసి హీఈస్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్, నౌ హీఈస్ ఇన్ యుఎస్. సో ఎందుకంటే వాళ్ళ స్టడీస్ కోసం కానీ సో ఇవన్నీ చూస్తూ ఉన్నాము. సో కాబట్టి లైఫ్లో అంటే చాలా బాగుంది అనుకునే టైంలో మాకు అంటే ఒకలాంటి టైం లేదు, చాలా బిజీ, మా గురించి మాకు చూసుకునేంత టైం లేదనేది అర్థమైంది. సో ముఖ్యంగా నాకేంటి అంటే పిల్లల గురించి టైం ఉండేది కాదు, టూ బిజీ ఇన్ ద ప్రాక్టీస్. సో నేను మా పిల్లల్ని చాలా చిన్నప్పుడే హాస్టల్స్లో మా సిస్టర్స్ దగ్గర పెట్టాల్సి వచ్చింది. అప్పుడు తెలిసిందనమాట ఏంటి లైఫ్లో ఏమి అవసరము అనేది. సో కాబట్టి అప్పుడు పిల్లలు లేరు అనేది ఒక ఇది ఉండేది, దగ్గరలో లేరు అని. సో కాబట్టి అంటే చాలా బిజీగా ఉన్నా కాబట్టి. కాకపోతే నాకు ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చాయి. తను చూపించిన డెమోస్ వల్ల ఒకటే అనుకున్నాను, ఫ్రెండ్ చెప్తా ఉంది కాబట్టి ఇది మంచిదైతేనే నా ఫ్రెండ్ నాకు ఇస్తుంది అనే ఆలోచనతోన ప్రోడక్ట్స్ ఎప్పటికి వాడుకోవచ్చు కదా, చూద్దాంలే బిజినెస్ నేను చేయను అనుకున్నాను. కానీ ఆ విధంగా నేను ఈ బిజినెస్లోకి వచ్చామన్నమాట. సో ఫస్ట్ మా హస్బెండ్ చాలా సీరియస్గా బిజినెస్ చేసేవాళ్ళు. నేను జస్ట్ తనకు లైట్ సపోర్ట్ ఇచ్చేదాన్ని, కాకపోతే నేను అంత సీరియస్గా లేను. కాకపోతే ఏంటి అంటే ఎప్పుడైతే మా మెంటర్స్తో పరిచయం ఏర్పడిందో, మా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్తో పరిచయం ఏర్పడిందో, అప్పుడు యాక్చువల్ పిక్చర్ ఏంటి, ఇందులో ఎవరెవరు సక్సెస్ అవుతున్నారు, ఇది నేను అనుకున్నంత చిన్న బిజినెస్ కాదు, దీంట్లో చాలా పెద్ద పొటెన్షియాలిటీ ఉంది అనేది నాకు బాగా అర్థమైంది. అప్పుడు నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోగలిగాను అనమాట. ఏదైతే నేను లైఫ్లో టైం లాస్ అవుతున్నాను, ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను, ఈ స్ట్రెస్ ఇవన్నీ కూడా నాకు ఒక
పార్ట్ టైమ్గా నేను కొంత టైం పెట్టడం వల్ల నాకు ఇవన్నీ యాజ్ ఎ ప్యాకేజ్గా వస్తాయి. అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటి అంటే నాకు అన్నిటికంటే బాగా నచ్చేది బయట కంట్రీస్ తిరిగి రావాలి, అన్నీ చూడాలని. కానీ ఏంటి జరిగింది అంటే మేము ఎంత బిజీగా ఉండేవాళ్ళం అంటే మనీ చాలా ఉండేది, కానీ బయటికి వెళ్తే టైం పెడితే ప్రాక్టీస్ ఎక్కడ పాడవుతుందో అని చాలా కాంప్రమైజ్ అయ్యే వాళ్ళము. కాబట్టి మేము బిఫోర్ దిస్ బిజినెస్ కనీసం పాస్పోర్ట్ కూడా తీసుకోలేదన్నమాట. పాస్పోర్ట్ తీసుకుంటే ఎక్కడైనా తిరగాలని అనిపిస్తుంది అనే ఉద్దేశంతో. సో ఆ కోరిక అనేది అట్లనే ఉండిపోయింది. సో ఈ బిజినెస్లో నాకు సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే బిజినెస్ చేయడం అనేది కామన్ అందరికీ. కాకపోతే ఏంటంటే ఎవరికైతే ఒక పర్పస్ ఉంటుందో, ఒక గోల్ ఉంటుందో, ఏదైనా ఒక డ్రీమ్ ఉంటుందో ఈ బిజినెస్లో సాధించాలని, అలాంటి వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అంటే వై దిస్ బిజినెస్ అనేది క్లారిటీ రావాలి. సో మాకు అది బై గాడ్స్ గ్రేస్ అర్లీగా వచ్చింది, బికాజ్ ఆఫ్ అవర్ మెంటర్స్ అనమాట. వాళ్ళు మాకు చూపించిన విజన్ వల్ల మాకు కరెక్ట్గా అర్థమైంది బిజినెస్. సో ఆ విధంగా బిజినెస్ చేస్తుంటే మరి హర్డిల్స్ ఏం రాలేదంటే చాలా వచ్చాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఎవరు ఫ్యామిలీ గుర్తొస్తారు కదా. ఈ బిజినెస్ తెలియగానే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పానమాట. చెప్తే వాళ్ళందరూ ఏమన్నారంటే, అక్క ప్రోడక్ట్స్ చూస్తే కొంచెం కాస్ట్లీ అనిపిస్తున్నాయి, నువ్వైతే డాక్టర్, నువ్వు వాడుకోగలుగుతావు, చూద్దాంలే తర్వాత అని అందరు దాటేశారు. నాకు మా ఫ్యామిలీ పెద్దది కదా. సో సరేలే అనుకొని నేను మా డాక్టర్ కొలీగ్స్కి చెప్పడం స్టార్ట్ చేసిన. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నవ్వారు నన్ను చూసి. నవ్వి ఏంటి ఈ మధ్యలో ప్రాక్టీస్ సరిగా లేదా, ఎందుకు సోప్స్ అమ్ముతున్నావు, పేస్ట్లు అమ్ముతున్నావు, నీకేమనిపించట్లేదా అట్లా అనిపించినప్పుడు నాకు చాలా అంటే ఒక రకంగా అంటే ఫీల్ అవుతాం కదా, ఎందుకు వీళ్ళు ఇట్లా అంటున్నారు అని. తర్వాత నాకు మళ్ళీ కొంతమంది లీడర్స్ సిడీస్ అవి విన్న తర్వాత అర్థమైంది ఏంటి అంటే నా డ్రీమ్ నాకు ముఖ్యం, వాళ్ళు ఏమంటున్నారు అనేది వాళ్ళకి దీంట్లో ఉన్న పొటెన్షియాలిటీ కానీ బిజినెస్ గురించి ఏం తెలియదు కాబట్టి కామెంట్ చేస్తున్నారు. సో నాకేమనిపించిందంటే ఇంట్లో ఎంత పెద్ద హోప్ ఉంది, నేను ఎంతమందికి హోప్ ఇవ్వచ్చు అనేది నాకు తెలుసు. వాళ్ళు ఒక సోప్ బిజినెస్ లాగానే వాళ్ళు చూస్తున్నారు. సో అదే అర్థమైంది నాకు. సో కాబట్టి నేను దాని గురించి సీరియస్గా తీసుకోలేదు, అలాగే చెప్తూ వెళ్ళాను. ఇంకొక ఫ్రెండ్ అయితే ఏమనిందంటే మన స్టేటస్ ఏంటి, మనం ఇలా చెప్తే ఎలా ఉంటుంది అంటే, నేను ఆ ఫ్రెండ్ని అడిగాను అనమాట. ఓకే మన స్టేటస్ చాలా బాగుంది, మరి మనము ఫీల్ అవుతాం కదా, మన దగ్గర పనిచేసే వర్కర్స్ తినే ఫుడ్ మనం తినము, వాళ్ళు కట్టుకునే బట్టలు మనం కట్టుకోము, కొంచెం ఇంకా హయ్యర్ స్టాండర్డ్ కట్టుకుంటాము, మన లివింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయి కదా, మరి ఎందుకు వాళ్ళు వాడే చీప్ కెమికల్ ప్రోడక్ట్సే మనం వాడుతున్నాం, వై నాట్ గ్లోబల్ అంటే ప్యూర్ ఆర్గానిక్ బెస్ట్ ప్రోడక్ట్స్ మనం ఎందుకు వాడకూడదు, బికాజ్ మన స్టేటస్ ఎక్కువ ఉంది కదా అనేది నేను తనతో డిస్కస్ చేసినప్పుడు. అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట, ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రోడక్ట్స్ ఆర్ ఎక్సలెంట్, మేము చాలా. ఒక్కొక్కటి ఏంటంటే ఎక్సలెంట్ హెల్త్ విత్ ద న్యూట్రిలైట్స్ కావచ్చు, హెల్త్ సప్లిమెంట్స్ కావచ్చు, అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పాను మాకు ఒక గ్రాండ్ సన్ కూడా ఉన్నారని. చాలామంది అంటుంటారనమాట, మీ ఏజ్ ఎంత, మీరు ఇవన్నీ చేసామంటున్నారని. నేనైతే నా ఏజ్ చెప్పను, మీరు గెస్ చేయండి. కానీ ఇవైతే నాకు ఆంబే ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకుంటా, త్రూ న్యూట్రిషన్ అండ్ త్రూ బ్యూటీ ప్రోడక్ట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నేను ఎంజాయ్ చేశాను. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేను బిజినెస్ చూసే విధానము ఏంటి అంటే, ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే వాట్ ఈస్ ఏమి ఇస్తుంది మనకి బిజినెస్ అని ఆలోచిస్తే అసలు ఏమి ఇవ్వదు అని ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు చూడండి, మన కంట్రీలో హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ద స్ట్రెంగ్త్, మనకు హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ విమెన్. సో మనం ఒకసారి మీరు బాగా ఆలోచిస్తే వాట్ ఆర్ వీ డూయింగ్. నేను ప్రాక్టీస్లో యూజువల్గా ప్రతి పేషెంట్ని అడుగుతూ ఉంటా, ఏం చేస్తారమ్మా అంటే, మా హస్బెండ్ సో అండ్ సో చేస్తారు, నేను ఇంట్లోనే ఉంటా అంటారు. నాకు అర్థం కాదు, ఇంట్లోనే ఉండి ఏం చేస్తారు. మేబీ అంటే తప్పు కాదు ఇంట్లో ఉండడం, పిల్లల్ని చూసుకోవడం, కానీ ఎంతవరకు ఎంత టైం పడుతుంది. ఒక వర్కింగ్ లేడీ కూడా ఇంట్లో పనులు చేస్తూ మళ్ళీ వర్క్ చేసుకుంటారు కదా. ఎందుకు వీళ్ళల్లో ఉండే ఇంత ఎనర్జీ, ఇంత పొటెన్షియాలిటీ ఎక్కడ వేస్ట్ అవుతుంది
అంటే ఏంటి అంటే కొంతమంది ఏమో నేను చదువుకోలేదు కాబట్టి కారణాలు చెప్తుంటారు, కొంతమంది ఏమో రకరకాల కారణాలు చెప్తున్నారు. నాకు ఇక్కడే ఈ ఆపర్చునిటీలో ఏమర్థమైందంటే ఇది ఫర్ విమెన్ ఇట్ ఈజ్ ఏ ఒక వరంలాగా తీసుకోవాలి. ఏంటంటే ఇంట్లో ఉంటూ ఫ్యామిలీ డిస్టర్బ్ కాకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ చూడండి ఎంత బాగా మనం ఈ బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు అనేది చాలా నాకు అర్థమైంది. అసలు విమెన్ ఎంపవర్మెంట్ ఇప్పుడు చూస్తూ ఉంటే గవర్నమెంట్ కానీ ఎవరు కానీ విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఏం తీసుకురాగలుగుతారు, బయట ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి విమెన్ కోసం. నాకేమనిపిస్తుంది అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎంత హాయిగా చూడండి ఆంబే ఇచ్చే జూమ్ ట్రైనింగ్స్, ఇంట్లో కూర్చుని అన్ని ట్రైనింగ్స్ అటెండ్ చేస్తూ ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకుంటూ మనం ఓకే ఎంత బాగా ముందుకు వెళ్ళిపోవచ్చు. సో మన ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు. చాలామంది అంటే ఎక్స్క్యూజెస్ చెప్తుంటారు, మాకు చిన్న పిల్లలండి మేము బయటికి పోలేము, లేకపోతే మా ఇన్లాస్ ఉన్నారండి మేము బయటికి పోలేము. సో నిజమే, కానీ ఒకసారి ఆలోచించండి, ఇక్కడ బయటికి పోవాల్సింది ఏముంది, మీకు ఒక మంచి ఫోను ఉండి మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని ప్రోడక్ట్స్ అర్థం చేసుకుంటే మీరు ఇంట్లో ఉండే ఈ బిజినెస్ని చాలా సక్సెస్ఫుల్గా చేయొచ్చు. సో ప్రతి విమెన్ కూడా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతుంటా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. ఎంతోమంది విమెన్కు నేను ఒక సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడానికి కానీ ఒక మంచి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హెల్త్ గురించి మంచి మంచి ప్రోడక్ట్స్ వాడుకోవడానికి కానీ ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ హెల్త్ ఒకసారి ఆలోచించండి. ఆంబే ఇచ్చే ట్రైనింగ్స్లో అసలు విమెన్ హెల్త్ ఏంటి, అసలు పిల్లల హెల్త్ ఏంటి, ఎలా వాళ్ళ ఫ్యామిలీని హెల్తీగా ఉంచవచ్చు బయట ఎవరైనా చెప్తున్నారండి? అసలు ఇంపాసిబుల్. సో గ్రేట్ ఆపర్చునిటీ అండి. అసలు మేమైతే వీఆర్ సో బ్లెస్డ్ అని ఫీల్ అవుతూ ఉంటాం. వీఆర్ ఎంజాయింగ్ ద ఎవ్రీథింగ్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంకా ముందు ముందు మాకు మేము ఈ బిజినెస్ని ఒక మిషన్ లాగా చూస్తున్నాం ఫర్ ఆల్ ద అంటే ఎవరైతే అంటే ఒక పర్పస్ ఉందో, ఒక డ్రీమ్ ఉందో, ఒక హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మేము హెల్ప్ చేయాలి, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ అనేది మా ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట ఈ బిజినెస్ చేసే క్రమంలో. సో ఫ్రెండ్స్, దీన్ని ఈజీగా తీసుకోకండి, లైట్గా తీసుకోకండి. మనము ఈ ప్రపంచంలోకి వచ్చిన పర్పస్ ఏందో ఒకసారి ఆలోచించండి. ఈ షార్ట్ లైఫ్లో మనం ఎన్నో చేయాలనుకుంటాం, బయట ఏమి చేయలేము. ఈ బిజినెస్లో నాకేమనిపిస్తుందంటే మీరు ప్రతి ఒక్కటి చేయొచ్చు, మీ హెల్త్ గురించి చూసుకోవచ్చు, టోటల్ సక్సెస్ మీరు తీసుకోవచ్చు, కంప్లీట్ సక్సెస్ మీరు తీసుకోవచ్చు. హెల్త్, పర్సనాలిటీ, ఫైనాన్షియల్ అండ్ ఎవ్రీథింగ్, పీస్ఫుల్నెస్, పాజిటివ్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ వీ కెన్ ఎంజాయ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ అనేది నాకు అర్థమైంది. నేను దీన్ని చూసే దృక్పథం ఉంటుంది, అర్థం చేసుకునే పద్ధతి ఉంటుంది. సో ఆంబే బిజినెస్ మీరు చూసినప్పుడు దాన్ని మళ్ళీ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాన్ని ఏదో కొన్ని ప్రోడక్ట్స్ అమ్మడం ఆ విధంగా ఎప్పుడు కూడా చూడొద్దు. సో మన ఎంతోమంది కస్టమర్స్కి ఇచ్చినా కూడా వాళ్ళ హెల్త్ ప్రొటెక్ట్ చేయొచ్చు, వాళ్ళకు ఒక మంచి ప్యూర్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏం లేదు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది గ్రేట్గా మేము ఈ బిజినెస్లో పొందాం. ఎందుకంటే మేమిద్దరం కూడా ఒకటే గోల్ కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇద్దరి థాట్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది. ఇద్దరం కూడా ఫుల్గా మేము ఈ బిజినెస్ను ఎంజాయ్ చేయగలుగుతున్నాం. రియల్లీ వీఆర్ ఎంజాయింగ్ ద బిజినెస్ అండ్ గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. మాకైతే లైఫ్లో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ కనిపించలేదు. సో కాబట్టి బాగా అర్థం చేసుకుంటే ఈ బిజినెస్లో మనం సాధించలేదంటూ ఏది లేదని నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ ఫర్ ది కార్పొరేషన్ మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ రియల్గా అండి గ్రేట్ కార్పొరేషన్ అండి ఇది. సో థ్యాంక్ యూ. గో డైమండ్ అండ్ బ్యాక్ టు మై హస్బెండ్. సో ఇప్పుడు విన్నారు కదా మా మిస్సెస్ ఎందుకు ఈ బిజినెస్లో మేము ఈ లెవెల్కి వచ్చాము అన్నది. సీక్రెట్ ఈజ్ ఉమెన్ పవర్. సో ఉమెన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఎస్ డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళచ్చు. బికాజ్ ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ బిజినెస్. మేము ఈ బిజినెస్లో రాకముందు అంటే బై బర్త్ నేను వచ్చింది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, అంటే యాక్చువల్గా అయితే ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి. అంటే మా పేరెంట్స్కి నేను ఒక చెల్లెలు ఇద్దరమే. సో మా ఫాదర్ సింపుల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆయన లైఫ్ స్టైల్ చూసిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటి అంటే నేను నా లైఫ్లో ఎక్కడ
ఎంప్లాయీగా ఉండకూడదు, అంటే నాకు బాస్ అన్నది నచ్చలేదు. సో దాని నుంచి బయటపడడానికి నేను అంటే ఫ్యూచర్లో లైఫ్లో ఎర్న్ చేయాలా, సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలా, డ్రీమ్స్ అంటూ ఉంటే ఏమైనా ఫుల్ఫిల్ చేసుకోవాలన్నది బాగా మనసులో నాటుకుపోయింది. సో దానికోసం నేను చూజ్ చేసుకున్నది ఏంటి అంటే, ఒక డాక్టర్ అయితే దానికి బాస్ ఉండడు, ఎంప్లాయీ కాకుండా డాక్టర్ కావాలన్న ఇంటెన్షన్తోనే చదువుతూ వచ్చాను. సో కొద్దిగా హార్డ్ ఎఫర్ట్స్, కొంచెం హార్డ్ వర్క్ చేయడం ద్వారా డాక్టర్ కాగలిగాను. సో తర్వాత ఇంకో స్మార్ట్ వర్క్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు ఎవరైనా చెప్పినట్టుగా ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకున్నాను. సో అంటే మొదటి నుంచి డ్రీమ్ ఏంటి అంటే, నాకు రూరల్ ప్రాక్టీస్ చేయడం అనేది డ్రీమ్. సో ఇద్దరం కలిసి మా నేటివ్ ఏరియాలోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం, నర్సింగ్ హోమ్ ఎస్టాబ్లిష్ చేసాం. సో అంటే మేము సక్సెస్ అయ్యి చూపించాలన్న పట్టుదలతో బాగా హార్డ్ వర్క్ చేసాము. సో ఈవెన్ మంత్స్ టుగెదర్ ఎక్కడ కాంపౌండ్ దాటి బయటికి పోకుండా ప్రాక్టీస్ చేసాము, ఎందుకంటే జస్ట్ వీ హ్యావ్ టు ఎర్న్. సో ఆ ప్రాసెస్లో మా పిల్లల్ని కూడా చాలా దూరం పెట్టాల్సి వచ్చింది హాస్టల్స్లో. సో అన్న చెప్పినట్టుగా వాళ్ళని కూడా మేము చాలా మిస్ అయ్యాం. కాకపోతే ప్రొఫెషన్లో సక్సెస్ అయ్యాం, కానీ చాలా లూజ్ అయ్యామన్న సంగతి తర్వాత తెలిసింది. సో ఈ ప్రాసెస్లో ఉండగా నాకు ఒక మేజర్ హెల్త్ ఛాలెంజ్ కూడా వచ్చింది. అంతవరకు నేను వెల్ మెయింటైన్డ్ అనమాట, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి లేవు. సో ఇంతకుముందు అనుకున్నట్టుగా నేను అంటే ఆ బ్యాక్ కేక్ దానికోసం సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది. సర్జరీ అయిన తర్వాత అది కొద్దిగా కాంప్లికేట్ అయ్యి 4 months బెడ్ రిడెన్ అయ్యాను. సో అప్పుడు నేను బెడ్ మీద ఉన్నప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ ఫేస్ చేశాను. అంటే ఇన్ కేస్ అంటే నేను ఒక్కనే ప్రొఫెషనల్ అయ్యి ఉంటే, మా మిస్సెస్ హౌస్ వైఫ్ అయి ఉంటే, నా పిల్లలు, నా పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే ఆలోచన వచ్చింది. అంటే దానికోసం ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అన్నది కూడా ఒక థాట్ వచ్చింది. సో బై గాడ్స్ గ్రేస్ నా మిస్సెస్ కూడా ఈక్వల్లీ క్వాలిఫైడ్ కాబట్టి మేము గెట్ ఆన్ అయ్యాము, ప్రాక్టీస్ అలాగే కంటిన్యూ అయింది. సో 4 months తర్వాత మళ్ళీ రికవర్ అయ్యాను. ఆ తర్వాత మేము ఇంకో హాస్పిటల్ కూడా స్టార్ట్ చేసాము టు ఎర్న్ మోర్. సో అక్కడ ప్రాక్టీస్ అయితే బాగుంది, కానీ ఇద్దరికి లైఫ్లో టైం అన్నది ఇంకా బాగా తగ్గిపోయింది. సో ఈ ప్రాసెస్లో తీసుకొని ముందుకెళ్ళాము, సక్సెస్ అయితే వచ్చాము. వితిన్ 6 months జస్ట్ విగరస్గా ఈ ప్లాన్స్ అవి చూపించడం ద్వారా మేము ప్లాటినం క్వాలిఫికేషన్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ 1.5 year లోపలే మేము ఫ్రీ ఫారిన్ ట్రిప్ కూడా ఎలిజిబుల్ అయ్యాము. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఫారిన్ ట్రిప్స్ తీసుకుంటూ వచ్చాం. ఇంతవరకు 20 trips ఎంజాయ్ చేసాం ఫ్రీగా. సో ప్లస్ ఈ ప్రాసెస్లో మాకు అంటే ఈ బిజినెస్ ఎంత పెద్దది అన్నది డాక్టర్ బ్రాచ్, మిసెస్ బ్రాచ్ ద్వారా మాకు చాలా క్లారిటీ వచ్చింది. దే ఆర్ అవర్ మెంటర్స్, అఫ్ కోర్స్ దే ఆర్ మెంటర్స్ ఫర్ ది ఇండియా బిజినెస్. సో వాళ్ళ గైడ్లైన్స్ ఇప్పుడు మేము ఫాలో అవుతున్నాము, ముందుకెళ్తూ ఉన్నాము. సో ఈ ప్రాసెస్ నడుస్తున్న టైం లోపల అంటే మాకు ఏమేమి అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయన్నది మీకు అర్థమైంది. అంటే మాకు ఇక్కడ బాగా నచ్చినవి ఏంటి అంటే, నేను అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా నాకు ఏదైతే ఇష్టం లేదు నా ప్రాక్టీస్లో జరుగుతూ వచ్చింది, అది నాకు అర్థమైంది. ఎందుకంటే బాస్ అంటే నాకు ఇష్టం లేదు. సో బాస్ నుంచి బయటపడడానికి ఈ బిజినెస్ని ఆపర్చునిటీ ఒక ఆపర్చునిటీగా మేము కన్సిడర్ చేసాము. దాంట్లో అంటే ఈ సక్సెస్ అయితే బాస్ నుంచి బయటపడవచ్చు అని హార్డ్ వర్క్ చేయడం ద్వారా ఒక 2.5-3 years లోపే మేము ఎమరల్డ్ కాగలిగాం. ఆ టైం లోపల మేము మా సెకండ్ హాస్పిటల్ కూడా వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి కొద్దిగా ఫ్రీ కాగలిగాం. తర్వాత డైమండ్ అయిన తర్వాత టోటల్గా అంటే ఫౌండర్స్ ఫండమెంటల్స్ ఏదైతే ఉందో, ఫ్రీడమ్, ఫ్యామిలీ, హోప్, రివార్డ్ అనేవి అవి బాగా నచ్చాయి. సో దాంట్లో ఇంకొకటి మాకు నచ్చింది ఏంటంటే హోప్. అంటే యాజ్ ఎ సక్సెస్ఫుల్ డాక్టర్గా నేను ఎవరికి హోప్ ఇవ్వలేను, నువ్వు కూడా నాలాగా సక్సెస్ఫుల్ డాక్టర్ కావచ్చు, బాగా ఎర్న్ చేయొచ్చు అన్నది. బట్ ఇక్కడ నేను ఒక్కొక్క పిన్ లెవెల్ చేంజ్ చేస్తున్నా కొద్దీ మిగతా ఎంతమందికైనా ఆ హోప్ ఇవ్వచ్చు. ఎస్, నువ్వు నాలాగా ఈ బిజినెస్లో పర్ఫామ్ చేయగలిగితే నువ్వు అలాగా సక్సెస్ కావచ్చు, నీకు కావాల్సిన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్న ఒక హోప్ మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ. యాజ్ ఏ ఫ్యామిలీగా ఈ బిజినెస్ కలిసి చేయొచ్చు. కానీ అదే మేము ఇద్దరం ప్రొఫెషన్లో ఒకటే హాస్పిటల్లో ఉన్నా కూడా ఎవరి క్యాబిన్ వాళ్ళది. సో ఎవరి పేషెంట్స్ వాళ్ళకి. సో అక్కడ మేము కలిసేది అయితే భోజనాల టైంలో లేదంటే పడుకున్న టైంలో తప్ప మిగతా టైము పేషెంట్స్తోనే గడిచిపోయేది. అంటే యాజ్ ఎ ఫ్యామిలీగా కలిసి చేసుకునే అవకాశం అక్కడ లేదు. సో ఇక్కడ ఫ్యామిలీగా మేమిద్దరమే కాదు, మా ఈవెన్ పిల్లలు కూడా మాతో పాటు కలిసి, సో ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీ డ్రీమ్ ఏదైనా కూడా ఈ బిజినెస్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నది. సో అంటే ఇలాంటి డ్రీమ్ అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. చూజ్ యువర్ డ్రీమ్. సో మీరు డ్రీమ్ని కనుక చేంజ్ చేయగలిగితే డెఫినెట్గా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ హెల్పింగ్ అదర్స్. అంటే యాజ్ ఏ డాక్టర్గా మేము మనీ ఎర్న్ చేయడం నేర్చుకున్నాం, కానీ
ఈ హెల్త్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎవరికి చెప్పే అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది అందరం చదువుకున్నాం, అందరం వింటున్నాం. కానీ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి వస్తే అది బయటైతే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. కానీ ఈ కాన్సెప్ట్లోకి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది అది ఏంటంటే ఎస్ డెఫినెట్గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ హెల్త్ ప్రివెంట్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎంతోమందికి అది చూపించవచ్చు. సో అలాంటి బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్, ప్లాంట్ డెరివేటివ్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ప్లస్ ఈ కంపెనీ ఇచ్చే మన ట్రైనింగ్స్ ద్వారా ఎంతో నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఇప్పుడు బయట మేము యాజ్ ఏ డాక్టర్గా కొంతమందికి సర్వీసెస్ ఇవ్వగలం, కొంత మనీ ఎర్న్ చేయగలం, కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేం పేషెంట్స్ని. సో వాళ్ళు ఎట్లా ప్రివెంటివ్గా కొన్ని మెజర్స్ తీసుకోవచ్చు, కొన్ని సప్లిమెంట్స్ ఎట్లాంటివి వాడచ్చు, దానివల్ల వాళ్ళ హెల్త్ వాళ్ళ చేతిలో ఎట్లా తీసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ థ్యాంక్ గాడ్ ఈ బిజినెస్లోకి వచ్చి ఈ ఆపర్చునిటీలోకి వచ్చిన తర్వాత అది బాగా అర్థమైంది. సో మన టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కంపెనీ మనకు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి బ్యూటిఫుల్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంది. అవన్నీ మనం వాళ్ళకి ఇప్పించగలిగినప్పుడు డెఫినెట్గా ప్రతి పర్సన్ కూడా వాళ్ళకంటే క్వాలిఫికేషన్ అవసరం లేకుండా ఒక డాక్టర్ కావచ్చు, వాళ్ళు ఎంతోమందికి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది 100% ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంది. సో దాంతో మనం ఒక హెల్దీ ఇండియాని, హెల్దీ నేషన్ని క్రియేట్ చేసుకునే అవకాశం మన చేతిలో ఉంది. ఎందుకంటే మన టీం దానికి దెర్ ఆర్ నో లిమిట్స్ అనమాట. ఎంతైనా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. సో అది బాగా నచ్చింది. సో మన విజన్ ఎట్లా ఉండాలి అనేది మాకు ఈ బిజినెస్ ద్వారా తెలిసింది. అంటే మనం ఒక్కరమే డబ్బులు సంపాదించుకోవడం అది పెద్ద విషయం కాదు. యాజ్ ఏ డాక్టర్గా ఆ పని ఆల్రెడీ చేసాం. కానీ మనతో పాటు ఎంతోమంది డబ్బులు సంపాదించుకునే విషయం మనం నేర్పించగలం, వాళ్ళకి ఇప్పించగలం. వాళ్ళ లైఫ్లో సక్సెస్ ఎదుగుతూ ఉంటే ఎంతో హ్యాపీగా మనం ఎంజాయ్ చేయగలం. అది బాగా ఇప్పుడు అర్థమవుతూ ఉంది. నెక్స్ట్ ఈ బిజినెస్లో అంటే మాకు అర్థమైంది ఏంటి అంటే, మామూలుగా ఒక మనిషిగా మనకు ఈ భగవంతుడు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినప్పుడు దీని పర్పస్ ఏంటి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అంటే మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఎక్కడ అంటే ఇల్లీగల్, అన్ఎథికల్ వేస్లో కాకుండా లీగల్ అండ్ ఎథికల్గా మనం సంపాదించుకోవాలి, అందుకు మందికి హెల్ప్ చేయాలి. సో ఆ ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవచ్చు. ప్లస్ అర్థము అంటే సంపాదించుకోవడంలో కూడా అది మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే మనం ఎవరిని చీట్ చేయకుండా, ఎవరికి అబద్ధాలు చెప్పకుండా ఈ మనకున్న నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తూ మనకు కావాల్సిన డబ్బులు మనం సంపాదించుకునే అవకాశం ఉంది. ప్లస్ కామ ఇన్ ద సెన్స్ మనకు కావాల్సిన డ్రీమ్స్, మనకు కావాల్సిన కోరికలన్నీ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది అంటే లీగల్ అండ్ ఎథికల్ వేస్లో. ప్లస్ మోక్ష మీన్స్ అంటే మన హ్యూమన్ సోల్కి ఒక సాల్వేషన్ ఏంటి అని అంటే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, ఈ మధ్య టైం లోపల మనం ఏం చేయగలం, ఎంతమందికి హెల్ప్ చేయగలం అన్నది మనకు క్లారిటీ వస్తే దట్ ఈజ్ మోక్ష, వాట్ ఐ థింక్. సో అంటే మన ఈ జన్మానికి సార్థకత అంటాం కదా. సో మనం ఒకరం బతకడం, ఏదో డబ్బులు సంపాదించుకోవడం, వెళ్ళిపోవడం కాదు కదా. మనతో పాటు సొసైటీలో ఎంతమంది బెటర్ ఆఫ్ అవుతున్నారు, చాలా వాళ్ళ లైఫ్ స్టైల్ పెరుగుతూ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి ఎంత బయటకు వస్తున్నారు. దాని ద్వారా అంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాంతో మనం ఈ ఆత్మసాక్షారం పొందొచ్చు అన్నది మాకు అనిపించింది. సో బిజినెస్ ఈజ్ చాలా సింపుల్. దీంట్లో ఇంకా చెప్పాలంటే మామూలుగా స్వామి వివేకానంద చెప్పినట్టుగా యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అన్నది చెప్తా ఉంటాడు తను. సో బయట మనకు అది అర్థమయ్యేది కాదు. సో మన డెస్టినీ మనం ఎట్లా డిసైడ్ చేసుకోగలుగుతాం అనేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, బికాజ్ ఆఫ్ ది మెంటర్షిప్, ఈ ప్రోగ్రామ్స్ ప్లస్ బ్యూటిఫుల్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్, వీటి ద్వారా ఎస్ మన డెస్టినీ మన చేతుల్లోనే ఉంది, దాన్ని మనం చేయొచ్చు, మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, మన ఆ సాటిస్ఫాక్షన్ మనం తీసుకోవచ్చు అన్నది అర్థమైంది. నెక్స్ట్ మనల్ని మనం నమ్మడంలో ఉంది మన సక్సెస్ అంతా కూడా. మమ్మల్ని వివేకానంద ఇంకోటి కూడా చెప్తా ఉంటాడు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. యాక్సెప్ట్ దట్ యు ఆర్ స్ట్రాంగ్, డోంట్ యాక్సెప్ట్ దట్ యు ఆర్ వీక్. సో ఇది మనం అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ కాన్సెప్ట్లో ఎవరైనా దీన్ని ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎవరైనా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ ఎడ్యుకేషన్ అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత చదువుకున్నారు లేకపోతే ఎంత ఎర్న్ చేశారు ఏది మ్యాటర్ కాదు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, మీరు సొసైటీకి ఏం ఇవ్వాలనుకుంటున్నారు, తద్వారా మీరు ఈ దేశానికి ఏం ఇవ్వాలనుకుంటున్నారు, దట్ మ్యాటర్స్ ఓన్లీ. సో
ఈ బిజినెస్ ద్వారా మాకు చాలా చాలా బెనిఫిట్స్ ఎంజాయ్ చేసాం. మేము ఒక ప్యాషన్తో బిల్డప్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కువ మందికి అర్థమయ్యేటట్టుగా చేయడం, వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు వచ్చేట్టుగా చూడడం, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునేట్టు హెల్ప్ చేయడం. పొటెన్షియాలిటీ ఈ బిజినెస్ మనం చూస్తే మనకు ఇప్పుడు యూత్ వచ్చేసి మేజర్ పార్ట్ వరల్డ్ వైడ్గా చూస్తే యంగ్ ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే మోర్ దెన్ 50% ఆర్ యూత్ అండర్ 35. సో వాళ్ళకి ఒక హోప్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, చాలా హోప్స్ తక్కువ ఉన్నాయి అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది. కానీ మనం ఒక ఎంప్లాయ్మెంట్కి సొల్యూషన్ చూపించవచ్చు ఇక్కడ. ఎస్, ఇది కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే మీరు ఇంకొకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేకుండా మీరే ఎంతోమందికి ఒక ఎంప్లాయ్మెంట్ చూపించచ్చు, ఎంతోమందికి హెల్ప్ చేయొచ్చు, తద్వారా ఎంతోమందిని మనం అప్లిఫ్ట్ చేయొచ్చు అన్నది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ మాకు తెలిసినంత వరకు. ఈ ఆపర్చునిటీ ద్వారా సో ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ బిజినెస్ అనేది మీకు అర్థమైంది. సో యాజ్ ఏ ఫ్యామిలీ మనం కలిసి చేయొచ్చు, కలిసి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు డ్రీమ్స్ అన్నీ కూడా. సో ఈ బిజినెస్లో మేజర్ రోల్ లేడీస్దే ఉంది. ఎందుకంటే 70% పీపుల్ ఆర్ మోర్ యాక్టివ్, లేడీస్ రోల్ ఇక్కడ ఉంది కాబట్టి. సో ఈ మా టాక్ కంక్లూడ్ చేయడానికి ఐ ఇన్వైట్ డాక్టర్. వన్స్ అగైన్ హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ సార్ చెప్పినట్టు మీకు ఆల్రెడీ అర్థమైంటుంది వాట్ ఈస్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ ద బిజినెస్ అనేది. సో ఇక్కడ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఓపిక్గా వెయిట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ అనేది ఇప్పుడు చూడండి, మనము యూజువల్గా ఈ బిజినెస్లోకి వచ్చి సక్సెస్ కాని వాళ్ళు ఎవరు అంటే మన లైఫ్ను ఆంవేను డిఫరెంట్గా చూస్తుంటారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డాక్టర్ సక్సెస్ కావాలన్నా, ఒక అడ్వకేట్ సక్సెస్ కావాలన్నా, ఎనీ ప్రొఫెషన్ తీసుకోండి, వాళ్ళు ఫస్ట్ కొంత చదువుకొని ఉంటారు, తర్వాత వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటారు, దాన్ని ప్రాక్టీస్లో పెడతారు, హార్డ్ వర్క్ చేస్తారు, దెన్ ఓన్లీ దే విల్ గెట్ సక్సీడెడ్. అదేవిధంగా ఆంవేలో కూడా మనం వచ్చినాము అంటే ఫస్ట్ టేక్ ద నాలెడ్జ్, వాట్ ఈస్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ ద బిజినెస్, అసలు బిజినెస్ ఏంటి, మనకు అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాన్ని ఎలా మనము డీల్ చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇంత మంచి ట్రైనింగ్స్ ఉంటున్నాయి, వాటన్నిటి గురించి మనం ఎంత బాగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ దాన్ని ఒక క్లారిటీగా తీసుకొని మనం కరెక్ట్గా మనం ప్రొసీడ్ అయితే ఈ బిజినెస్లో సక్సెస్ కాని వాళ్ళంటూ ఎవ్వరు కూడా లేరని మా ఉద్దేశం. అండ్ పేషెన్స్ ఎందుకు అంటున్నానంటే, ఏదైతే మా ఫ్యామిలీ అన్నాను కదా, మేము 5 మెంబర్స్ అని. సో నేను వాళ్ళు ఫస్ట్ నో చెప్పినా కూడా మేము చాలా పేషెంట్గా మా పని మేము చేస్తూ సక్సెస్ అవుతూ పోయాం. మా సక్సెస్ చూసి ఇప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు చూడండి, మా సిస్టర్స్, బ్రదర్ అందరూ కూడా ప్లాటినం అండ్ అప్ ఈ బిజినెస్. నాట్ ఓన్లీ దట్, చూడండి మనము యూజువల్గా ఒక ఫ్యామిలీలో పిల్లలకి ఏమి ఇస్తామండి, విచ్ ఇస్ ద బెస్ట్, మన లైఫ్లో ఏది బెస్ట్ ఉంటే అది మన పిల్లలకి ఇస్తాం. ఇప్పుడు మా ఎల్డర్ సన్ ఆల్సో ఈజ్ ఏ ప్లాటినం అనమాట, తను కూడా ప్లాటినం ఫోరం వెళ్ళొచ్చాడు. సో కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇవన్నీ అంటే దీన్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు వై అంటే సో మచ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్సో డూయింగ్ ద బిజినెస్. నేనైతే చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక్కడ వేరియింగ్ ఏంటంటే, ఒక ఆటో డ్రైవర్ సక్సెస్ అవుతున్నారు, ఏమి చదువుకొని ఒక హౌస్ వైఫ్ సక్సెస్ అవుతున్నారు, అట్ డిఫరెంట్ దీంట్లో నోబెల్ ప్రైజ్ నామినీస్, అడ్వకేట్స్, సర్జన్స్ వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. మరి మధ్యలో మనం ఎక్కడో ఒక దగ్గర ఉంటామా, ఉండమా? షూర్గా ఉంటామండి. సో ఆ హోప్, ఆ పట్టుదల మనకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని లైట్గా తీసుకోవద్దు. దీనికంటూ పార్ట్ టైం కదా అని మనము స్పేర్ టైం బిజినెస్ లాగా చేయొద్దు. నాకు టైం దొరికినప్పుడు చేస్తా అంటే హాబీ లాగా చేస్తే హాబీ లాంటి ఇన్కమే వస్తుంది. ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని చేస్తే ఒక ప్రొఫెషన్ లాంటి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ప్యూర్లీ పార్ట్ టైం అండి. పార్ట్ టైంగా మన టైంని ఎంత వైజ్గా మనం ఉపయోగించుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం ఒక లేడీగా మనకు టైం మిగిలితే చాలా వరకు మంది ఏం చేస్తుంటారండి, టీవీలు చూస్తుంటారు, సీరియల్స్ చూస్తుంటారు. ఏదైతే ఇన్పుట్ మనం మన బ్రెయిన్లోకి ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది. సో అవన్నీ చూసి ఆ నెగిటివ్ ఇన్పుట్తో ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ ఇప్పుడు ఎందుకు బాగా స్పాయిల్ అవుతున్నాయంటే ఆ ఇన్పుట్ కారణం. సో ఇక్కడ మీకు అలాంటి ఇన్పుట్ ఇచ్చే అవకాశం లేదు. ఎప్పుడు కూడా
ఎగ్జైటెడ్గా ఎంతమందికి హెల్ప్ చేయాలి, నా హెల్త్ ఏంది, వేరే వాళ్ళ హెల్త్ ఏంది, ఈ విధంగా ఆలోచిస్తూ మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో ది బెస్ట్ ఆపర్చునిటీ ఆన్ దిస్ ఎర్త్ అని మేమైతే నమ్ముతాం. అంటే మేము ఎప్పుడు అనుకుంటాం అనమాట, లాస్ట్ బ్రీత్ వరకు కూడా మేము ఈ కార్పొరేషన్తో ఉంటాము, ఈ కార్పొరేషన్లో ఉండే ప్రోడక్ట్స్ వాడుకుంటాము, ఈ కార్పొరేషన్ ఎంతమందికి హెల్ప్ చేయొచ్చో అంతమందికి హెల్ప్ చేస్తూనే ఉంటాం. సో బ్యూటిఫుల్ కార్పొరేషన్ అండి. దీన్ని బాగా అర్థం చేసుకొని చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చాలా పెద్ద హైట్స్లో సక్సెస్ పొందొచ్చు అనేది మేము అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్, గో డైమండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.